మీరు మీ అబ్బాయి ఒకే రోజు పుట్టారంటగా? అంటే ఏంటంటే డెలివరీ కావాలని ప్రీపోను పోస్ట్ నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ. ఓకే ఓకే. లక్ అది. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ మోహిత్ కళ్యాణ్ అని పుట్టాడు. ఏంటి సేమ్ డేలో పుట్టారా ఏంటి? పవన్ కళ్యాణ్ లేదు, అతను సెప్టెంబర్. ఆయన లేదు పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు పుట్టారా ఏంటి? కాదు కాదు, మాది సెప్టెంబర్ 19th. సెప్టెంబర్లో ఓకే ఓకే లెజెండ్స్ మూర్ఖులు పుడతారు. నేను మూర్ఖుడిని, ఆయన లెజెండ్ పవన్ కళ్యాణ్. ఓకే. అండ్ ఏంటి డైరెక్షన్ ఎప్పుడు ఎవరితో చేస్తున్నారు? నేను డైరెక్షన్ చేయడానికి బాగా నాకు హెల్ప్ అయిన వ్యక్తి ఈ మధ్యకాలంలో కొరటాల శివ. ఇతను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, నేను కూడా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అలాగనే నాకు బలం ఎంటర్టైన్మెంట్. నవ్వి నవ్వి కళ్ళలో నీళ్ళు రావాలి, అలాగే బాధపడుతూ కూడా కళ్ళలో చిన్న గుండె చెమర్చాలి. నాకు ఎన్నాళ్ళు మైనస్ ఏంటంటే ఓన్లీ నవ్విస్తాను. అవును. ఈ మధ్య నాకు బలం పెరిగింది ఏంటంటే చిన్న ఈ టచింగ్స్ కావాలి అనేది ఫిక్స్ అయ్యి నేను ఈ మధ్యకాలంలో చేసిన కథ అది బాగా టెంప్టింగ్గా ఉండి చాలా సినిమాలు డైలాగ్ రైటర్గా ఛాన్స్ వదులుకుని నా బాగా కంఫర్ట్ లెవెల్స్ ఉన్న వాళ్ళతోనే నాగేశ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, గీతాంజలి డైరెక్టర్ ఇలాంటి వాళ్ళతో పని చేసుకుంటూ డైరెక్షన్ చేయడానికి ప్రయత్నాలు. దానికి తగ్గట్టుగా చాలామంది ప్రొడ్యూసర్స్ నాకు ఫోన్ చేసి ఆ ఇంటర్వ్యూ సెప్టెంబర్ 19th ఇంటర్వ్యూ తర్వాత, నా బర్త్డే ఇంటర్వ్యూ తర్వాత చాలామంది ఫోన్ కాల్స్ వచ్చాయి. నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు కదా, మరి నా పేరు అనౌన్స్ చేయలేదంటే నా ప్రొడ్యూసరు, నువ్వు మన బ్యానర్లోనే చేయాలి అని ఒక ప్రొడ్యూసరు. ఇట్లా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఎంత సాధించానా, ఎంతమంది ప్రొడ్యూసర్లు సాధించానా. దీనికి నేను నాకు రైటర్గా అవకాశం ఇచ్చిన ప్రతి దర్శకుడికి, నా కో రైటర్స్కి, మొత్తం అందరికి, నా గోస్ట్ రైటర్స్, నా అసిస్టెంట్ రైటర్స్కి, వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు చెప్తూ నన్ను డైమండ్ రత్నబాబుగా ఎదగడానికి ఉపయోగపడిన మీడియా ఎప్పటికప్పుడు నాకు చెయ్యి అందించింది. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ జై హింద్. ఏంటి ఇప్పుడు మీరు అంటే చేసే సబ్జెక్ట్ ఎమోషనల్ సబ్జెక్టేనా? ఎమోషనల్ విత్ ఎంటర్టైన్మెంట్. కొరటాల శివ గారిని నేను గమనించినప్పుడు ఆయనలో చిన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తగ్గిందన్న ఫీలింగ్ ఉంది. నా బలం ఎంటర్టైన్మెంట్, అలాగే ఎమోషన్, ఆ రెండు మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుంది అనే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి మనిషి విజయం వెనక ఆడది ఉంటుంది. నా వెనక 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇలియానాతో సహా వాళ్ళందరూ.